ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ అధికారికంగా విడుదల చేసినటువంటి ఒక నివేదికను ఈరోజు పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఆ నివేదికను ఉటంకించుకుంటూ ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్య నేతలుగా ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అండ్ ఆ ముఖ్యమంత్రి గారి కొడుకు దగ్గర నుంచి ఈ ముగ్గురు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కీలక నేతలు ఉన్నటువంటి జిల్లాల్లోనే శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి అన్నది ఆ నివేదికలో కీలక అంశం అంటూ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా, మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందని రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టిందని, 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ మధ్యకాలంలో రాష్ట్రంలో దాడులు, దోపిడీలు, ప్రధానంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆ నివేదిక పేర్కొందట. రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా కనికట్టు చేసేందుకు ప్రయత్నించిన వాస్తవాలు మాత్రం మరో రకంగా బట్టబయలవుతూ ఉన్నాయని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండో రోజు సదస్సులో భాగంగా గురువారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించి నివేదికను సమర్పించారని, అందులో ప్రధాన అంశాలను కనుక చూస్తే రాష్ట్రంలో కీలకమైన 10 జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగిందని, అన్నమయ్య, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల తీవ్రత పెరిగిందని, అది కూడా 6 జిల్లాల్లో 4.8% నుంచి 9.5% నేరాలు తీవ్రంగా పెరిగాయని, ఇక నేరాల్లో దాడులు, హత్యాయత్నాలు కూడా గణనీయంగా పెరిగాయని, 2024లో 13 దాడుల కేసులు నమోదైతే 2025లో 19.8% పెరుగుదలతో 157 కేసులు నమోదయ్యాయని, 2024లో 1991 హత్యాయత్నాలు జరిగితే 2025లో 1582కు పెరిగాయని, అంటే హత్యాయత్నాల శాతం 22.5% పెరిగిందని, వైఎస్ఆర్ కడప జిల్లా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ దౌర్జన్యాలు, దాడులు పెట్టరేగిపోయాయని, పట్టపగలు దోపిడీలు, ఈ సందర్భంగా హత్యలు కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించిందని, ఈ తరహా నేరాలు ఎక్కువగా వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో పెరిగాయట. 2025లో మొత్తం 6139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయట. అండ్ ముఖ్యమంత్రి గారే ఈ వేదిక మీద నుంచి ప్రసంగిస్తూ అన్నమయ్య, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో నేరాలు పెరుగుతున్నాయని చెప్పి కూడా విశ్లేషించారట. సో ఇక అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏమీ చేయలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారట. నేరాలకు పాల్పడే వారిని రాజకీయ నేతలు వెనకేసుకొస్తున్నారు అని ఆయన ఉప ముఖ్యమంత్రి అంగీకరించారట. విశాఖపట్నంలో కొందరు దాడికి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ఉదాహరణ కూడా చెప్పారట. ఆర్థిక నేరాలు పైకేనట, రోడ్డు ప్రమాదాలు దారుణంగా పెరిగిపోయాయట. సో అన్ని అంశాల్లోనూ ఓవరాల్గా శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని కలెక్టర్ల సమావేశంలోనే అంగీకరించారంటూ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి.